ప్రియమైన దేవుని వారలారా, మొదటి రాజులు 14వ అధ్యాయంలో ఒక సందర్భం రాయబడింది. అదేంటంటే యెరోబాము అనే ఒక రాజు గురించి రాయబడింది. యెరోబాము అనే ఈ రాజు గారి కుమారుడు అబియా రోగి అయిపోయాడు, మరణానికి దగ్గర అయిపోయాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి యెరోబాము యొక్క కుమారుడైన అబియా రోగి అయిపోయాడో, యెరోబాము భార్యతో యెరోబాము అంటున్న మాట ఏంటంటే, నీవు ఇదిగో నేను రాజు అవుతానని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి పేరు అహియా. ఈ అహియా ప్రవక్త షిలోహులో ఉన్నాడో, షిలోహులో ఉన్న ఈ అహియా ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళు. నీవు యెరోబాము భార్య అయినట్టుగా కాకుండా నీవు మారు వేషం ధరించుకొని యెరోబాము భార్యవు కానట్టుగా అహియా దగ్గరికి వెళ్ళి నీ కుమారుడైన అబియా గురించి అతని దగ్గర విచారణ చెయ్యి అని చెప్పి యెరోబాము భార్యను అహియా యొద్దకు పంపించాడు. అహియా యొద్దకు ఈమె వెళ్తుంది. ఈమె తన ఇంటికి రాకముందే, అంటే అహియా ఇంటికి ఈమె రాకముందే దేవుడు అహియాతో ఇలా సెలవిచ్చాడు. అప్పటికే అహియా వృద్ధాప్యం చేత అహియా అప్పటికే కండ్లు కనబడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన ముందు ఎవరున్నా ఆయనకి తెలియదు. ఈ సందర్భంలో యెరోబాము భార్య వస్తుందే నీ యొద్ద విచారణ చేయడానికి. ఆమె వచ్చి తన బిడ్డకు ఏమవ్వబోతుందో అని నీ యొద్ద విచారణ చేస్తుంది. కాబట్టి నువ్వేం చెబుతావంటే, నేను చెప్పేది నువ్వు చెప్పు అని కండ్లు కనబడని అహియాతో దేవుడు ఈ విధంగా చెప్పమని బోధించాడు. యెరోబాము భార్య రానే వచ్చింది. ఆమె లోపలికి వస్తున్న సమయంలో ఆ కాళ్ళ చప్పుడు విని అహియా ఏమంటాడంటే, దేవుని చేత బోధించబడి, ఇదిగో యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు మారు వేషము వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ అయ్యింది అని చెప్పాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మీకు ఎందుకు ఈ మాట తెలియజేశానంటే, ఎందుకు ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, అహియా ఒక ప్రవక్త. యెరోబాము దేవుడంటే భయభక్తులు లేనివాడు, దేవుని కట్టడలకు వ్యతిరేకంగా నడుచుకున్నవాడు. ఇప్పుడు ఈ వ్యక్తి తాను రాకుండా తన భార్యను తన కుమారుడికి ఏమవుతుందో తెలుసుకోవడానికి పంపిస్తే అహియాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే కఠినమైన మాట. అతడు బ్రతకడో చాలా విషయాలు చెప్తాడు. చెప్పిన తర్వాత ఈమె వచ్చిన ఆ పని, లేకపోతే ఈమె ఏ వ్యక్తి కోసం అబియా కోసం వచ్చిందో, ఈ అబియా మళ్ళీ తిరిగి అతను కోలుకుంటాడా లేదా అన్న విషయాన్ని ఇక్కడ చెబుతాడు. నీవు పట్టణంలో అడుగు పెట్టేసరికే నీ బిడ్డ చచ్చిపోతాడో అని చెప్పాడు. కఠినమైన మాటలో దేవుని ఆజ్ఞతో తన యొద్దకు వచ్చిన వారికి చెబుతున్నాడో ఆనాటి ప్రవక్త. కండ్లు కనబడకపోయినా దేవుడిచ్చిన వివేచన బట్టి యెరోబాము భార్య అని పేరు పెట్టి పిలిచి అతడు తనకు చెప్పబడిన మాట, కఠినమైన మాట చెప్పాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు సమాజంలో చాలామంది పేరు పెట్టి పిలుస్తున్నారో, ఎవరైనా వారు మీటింగ్స్కి వెళ్ళేసరికి కొన్ని ప్రదేశాల్లో, కొన్ని పట్టణాల్లో వారు కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసి అక్కడికి రండి, అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అని పబ్లిసిటీ చేస్తున్న ఈ సమయంలో వారి యొద్దకు వచ్చిన వారిని చాలామంది పేరు పెట్టి పిలుస్తున్నారు. పలానా పేరు, నువ్వు రా, నీకు పలానా వ్యాధి లేదా నీకు పలానా సమస్య, నీకు దేవుడు తీర్చబోతున్నాడు అని చెబుతున్నారు. సరే, దేవుడు సమస్యలు తీరుస్తాడని చెబుతున్నారు. కానీ ఇక్కడ అహియా చెప్పినట్లుగా నీకు కఠినమైన ఆజ్ఞ ఇవ్వాలని, నీకు కఠినమైన మాట చెప్పాలని నాకు ఆజ్ఞ అయ్యింది అని ఎవరైనా చెబుతున్నారా? ఈనాటి కాలంలో ఎవరైనా నీకు కఠినమైన మాట చెబుతున్నాను, దేవుడు చెప్పాడు అని చెబుతున్నారా? వీరి యొద్దకు వెళ్ళేవారంతా దేవునికి అనుకూలస్తులైనా, దేవుని ఆయాస పెట్టనవారైనా, దేవుని మాట ప్రకారం బ్రతికేవారైనా కాదు, 100% కాదు. ఎందుకంటే చాలా రకాల మనుషులు వస్తారో, అందులో అవిధేయులు, పాపాత్ములు, రకరకాల మనుషులు ఉంటారో. వీరందరికీ దేవుడు మంచే చేస్తాడా? వీరందరినీ దేవుడు బాగే చేస్తాడా?
దేవుడు కఠినమైన మాటలు వీరి గురించి చెప్పడా? కానీ ఈనాటి సమాజంలో ఇలా కఠినమైన మాటలు ఏవి కూడా చెప్పట్లేదు. ఆనాడు అహియా చెప్పాడు, మరి ఈనాడు వీరెందుకు చెప్పట్లేదు? వారు తమను తాము సరి చేసుకోవడానికైనా కఠినమైన మాటలు చెప్పి, ఇదిగో మీరు ఈ పొరపాటు చేస్తున్నారో, ఈ తప్పిదంలో ఉన్నారని ఏ వ్యక్తి కూడా చెప్పడానికి సాహసించడం లేదు, ప్రయత్నం చేయడం లేదు. కేవలం మంచి జరుగుతుంది, మంచి చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, మీ వ్యాధులు పోగొడతాడు, మీ అక్కర్లు తీరుస్తాడు, మీ అప్పులు తీరుస్తాడు అని ఏదేదో భ్రమకు గురి చేస్తున్నారు. కానీ స్వచ్ఛంగా చెప్పాలంటే, దేవుడు నిజంగా చెప్పాలనుకుంటే చెడ్డవారికి కఠినమైన మాటలు, మంచివారికి మేలుకరమైన మాటలు చెబుతాడు. కానీ ఈనాటి సమాజంలో ఎవరో కూడా కఠినమైన మాట అనేది చెప్పడం లేదు. ఈనాడు చాలామంది ఇలాంటి వెలుగులోకి వస్తున్నారో, వీళ్ళని అనేక మంది అనుసరిస్తున్నారో. కానీ బైబిల్లో ఇలాంటి ప్రవక్తలు కాదు, ఈనాడు మనం చూస్తున్న ప్రవక్తలు కాదు, ఎంతో యథార్థంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతికిన వారు. ఇక్కడ అహియాయే కాదు, ఒక ఏలియా, ఒక ఎలీషా, ఇలాంటి ప్రవక్తలందరూ కూడా ఎదుటి వ్యక్తులతో, అవసరమైతే రాజులతో కూడా కఠినమైన మాటలు మాట్లాడారు. ఈరోజు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కూర్చుంటే ఆ రాజకీయ నాయకుడి మెప్పు పొందడానికి, ఆ రాజకీయ నాయకుడిని మెప్పించడానికి ఈరోజు మరి ఇలాంటి బోధకులందరూ ఏం చేస్తున్నారంటే, ఇదిగో మీరు గెలుస్తారు, మీరు నెగ్గుతారు, మీకు ఎదురు లేదు అని వారిని సంతోషపెట్టడానికి వీరు దేవుని తరఫున మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కాదు, ఒకవేళ దేవుడే మాట్లాడితే దేవుడు మంచి చెబుతాడు, చెడు చెప్తాడు, మంచి చెప్తాడు, కఠినమైన మాట చెప్తాడు. ఒకవేళ దేవుడే పిలుస్తుంటే, దేవుడే అక్కడ మాట్లాడుతుంటే ఖచ్చితంగా దేవుడు మంచి చెబుతాడు, అలాగే చెడ్డవారికి చెడు కూడా చెబుతాడు. చెడ్డవారికి కఠినమైన మాటలు చెప్తాడు, మంచివారికి మేలుకరమైన మాటలు కూడా చెబుతాడు. కానీ ఈనాటి సమాజంలో రెండవది జరగట్లేదు, మొదటిది మాత్రం జరుగుతుంది. కాబట్టి ఆలోచించేయండి, బైబిల్లో ఉన్న ప్రవక్తలో నేటి కాలంలో లేరు. ప్రతి వారిని నమ్మొద్దు, పరీక్షించండి. పరీక్షించి ఉత్తమమైన దాన్ని, మేలుకరమైన దాన్ని అనుసరించాలని ప్రభు పేట మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.